తిరుపతి లడ్డు రుచికి శుచికి మాత్రమే కాదు భక్తికి ప్రతిరూపం. ఏడుకొండల వాడికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డు ప్రసాదం తయారీపై కల్తీ కాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఒకవైపేమో ఇప్పుడు కల్తీ మరక, మరొక వైపు 300 ఏళ్ల ఘన చరిత్ర. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మాత్రమే కాదు, తిరుమల లడ్డు తయారీలో ఎన్నెన్నో విశిష్టతలు, మరెన్నో విశేషాలు ఉన్నాయి. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదానికి 310 ఏళ్ల చరిత్ర ఉంది. 1715వ సంవత్సరం నుంచి స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇప్పుడంటే సప్తగిరులు భక్తజన సంద్రంగా మారాయి. కానీ అప్పట్లో కాలినడకన కొండపై చేరుకునే భక్తులకు శ్రీవారి ప్రసాదాలే కడుపు నింపేవి. చారిత్రక ఆధారాల ప్రకారం 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది. అంతకన్నా ముందే పల్లవుల కాలం నుంచే తిరుమలలో సుఖీయం, మనోహరపడి వంటి ప్రసాదాల పరంపర మొదలైంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ బంధుమిత్రుల కోసం ప్రసాదాలను తీసుకువెళ్లేవారు. అయితే వడ తప్ప మిగతా ఏ ప్రసాదాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోయేవి. కాలక్రమంలో బూందీని లడ్డుగా చేసి నైవేద్యం సమర్పించారు. 1950లో టీటీడీ తొలిసారిగా లడ్డూ తయారీకి దిట్టం పరిమాణాలను ఖరారు చేసింది. ఏకకాలంలో 5100 లడ్డూల తయారీకి దిట్టం కొలతలు ఏర్పాటు చేశారు. తయారీకి 803 కేజీల ముడిసరుకును వినియోగిస్తున్నారు. అందులో ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, యాలకులు 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంతమామిడి పప్పు 30 కిలోలు చొప్పున వినియోగిస్తారు. ఇక లడ్డూ బరువు 175 గ్రాములుగా ఉంటుంది. దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ రోజుకు 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. 600 మంది సిబ్బంది నియమనిష్టలతో పోటులో విధులు నిర్వహిస్తారు. లడ్డూ ప్రసాదాల ద్వారా టీటీడీకి రోజుకు 1,37,00,000 రూపాయల ఆదాయం సమకూరుతోంది. నెలకు 1 కోటికి పైగా లడ్డూల విక్రయం జరుగుతోంది. ఏడాదికి 500 కోట్ల రూపాయల రాబడి లడ్డూ ప్రసాదాల ద్వారా జరుగుతోంది. భక్తులకు అందజేసే ఉచిత లడ్డూ కాకుండా 3 రకాల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ఎంతో శ్రేష్టమైన తిరుమల లడ్డూ ప్రసాదాల్లో ఆస్థానం, కళ్యాణం, ప్రోక్తం ఇలా విశిష్టంగా రకాలు ఉన్నాయి. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది. భక్తులు మాత్రమే కాదు, సాక్షాత్ తిరుమలేశ్వరుడి లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ప్రీతి. రుచి, శుచి అన్నింటికీ మించి భక్తికి నిదర్శనం తిరుమల లడ్డూ. అలాంటి పవిత్రమైన ప్రసాద తయారీలో కల్తీ కాటు ఇప్పుడు చర్చగా, రచ్చగా మారింది. ఇప్పుడు